హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ యూట్యూబ్ ఛానల్‌ని ఎన్నో ఆశలతో ఎప్పటినుంచో స్టార్ట్ చేయాలని కోరికతో రీసెంట్‌లీ స్టార్ట్ చేశానండి. నాకు తెలిసిన వంటలు చేస్తూ, నాకు వచ్చిన మాటలతో, జోక్స్‌తో మిమ్మల్ని అలరించాలని ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. పెట్టిన స్టార్టింగ్‌లో బానే ఉంది. బానే రీచ్ ఉంది కదా అని అనుకున్నాము. ఇప్పటికి 50 అబోవ్ వీడియోస్ అప్‌లోడ్ చేసినా గానీ, సబ్స్క్రైబర్స్ గానీ, వ్యూస్ గానీ, లైక్స్ గానీ అస్సలు రావట్లేదు. నా వీడియోస్ ఎంత పుష్ చేయాలి అని అన్నా గానీ, మీరు లైక్ చేస్తేనే యూట్యూబు నా వీడియోస్‌ని పుష్ చేస్తుందండి. లేకపోతే నా వీడియోస్ అలాగే ఉంటాయి. పెద్ద పెద్ద యూట్యూబర్స్ లాగా నేను బయటికి వెళ్ళి అక్కడ కంటెంట్ అంతా షూట్ చేసి అప్లోడ్ చేసేలాగా కాదండి. నేను ఒక గృహిణిని. ఇంట్లోనే ఉండి చిన్న చిన్న వంటలన్నీ అప్లోడ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయాలని ఈ ఛానల్‌ని అయితే స్టార్ట్ చేశాను. నాలాగే చాలామంది పెళ్ళైన ఆడవాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేనప్పుడు ఇంట్లోనే ఈ విధంగా తెలిసినట్టుగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని అప్లోడ్ చేస్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు కదండీ. వాళ్ళందరికీ ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు సపోర్ట్‌గా ఉంటారని అనుకుంటున్నాను. అలాగే నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి. మీరు చేసే ఈ లైక్ నేను పెట్టే వీడియోస్ అన్నిటిని కూడా యూట్యూబ్ అనేది అందరికీ వెళ్ళేలా చేస్తుందండి. ఇంకా ఈ వీడియోకొచ్చేసరికి నేను చామదుంప ఇంకా గుడ్లు పులుసు అయితే పెడుతున్నానండి. ముందుగా ఎగ్స్ అయితే ఉడికించుకుని ఫ్రై చేసేసుకున్నాను. అలాగే చామదుంపలు కూడా ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాక దాంట్లోకి చామదుంపలు, అలాగే కారం వేసుకుని మనం కొంచెం ఫ్రై అయ్యాక పులుసునైతే వేసుకోవాలండి. పులుసు వేసిన తర్వాత కారం, ఇంకా ఉప్పును కూడా సరిపడినంత వేసుకున్నాక మనకి ఎగ్స్‌నైతే దాంట్లోకి వేసేసి కాసేపు 5-10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో అయితే కుక్ చేసుకుంటే ఈ చామదుంపలు, గుడ్లు పులుసు అయితే రెడీ అయిపోతుందండి. డెడ్లీ కాంబినేషన్ కదండీ! చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసేయండి. లైక్ మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి.